హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 22తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా 2 రోజులు ఈ ట్రిప్. వాటర్ అది ఇది తాగేసి గొంతు కూడా తేడా చేసింది. అడ్జస్ట్ అయిపోండి. ఇక కథలోకి వెళ్దాం. మైక్ రాజమౌళిని కలుస్తాను అని అనగానే అందరూ హాయిగా నవ్వేస్తారు మైక్ మాటలకి. అందరూ వెళ్ళి పడుకోండి అని విజయ గారు అనడంతో ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళిపోతారు. కన్నా, రేపు ఈవెంట్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడి ఎంగేజ్మెంట్కి కూడా సపరేట్ డెకరేషన్ కింద హాల్లో చేయించమందాం అంటుంది ఐషు. ఓకే పద్మశ్రీ గారు, నేను మాట్లాడతానులే వాళ్ళతో. నన్ను నువ్వు బుజ్జి అని పిలిస్తేనే నాకు ఇష్టం. ఆ పద్మశ్రీలు నాకు అవసరం లేదు అని చిరుకోపంగా అంటుంది. ఓకేలే, పడుకోమందు. రేపంతా ఫుల్ రెస్ట్ లేకుండా తిరుగుతావేమో అని అంటాడు షూ. నువ్వు ఒకటి గుర్తించావా కన్నా? ఉదయం 11కి బుజ్జిగాడి అన్నప్రాసన, మధ్యాహ్నం 4 తర్వాత వరుణ్ స్నేహ ఎంగేజ్మెంట్, ఇక ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ షష్ఠపూర్తి మహోత్సవం. మనకి ఎల్లుండి 3 జనరేషన్ ఫంక్షన్స్ అవుతున్నాయి కన్నా. ఒకే ఇంట్లో వాళ్ళవి 3 జనరేషన్ ఫంక్షన్స్ జరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అని ఐషు నవ్వుతూ అంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఇలా జరగడం సర్వసాధారణమేమో బుజ్జి. ఏమో కన్నా, ఎంత ఉమ్మడి కుటుంబమైనా ఒకే రోజు ఇలాంటి ఫంక్షన్లు రావడం కష్టమే. ముహూర్తాలు కుదరాలి కదా. స్నేహ వరుణ్ గురించి పంతులు గారిని అడగగానే ఆయన కూడా ఓకే చెప్పేశారు కాబట్టి సరిపోయింది. లేదు అంటే మనం మంచి రోజు లేకుండా, మంచి ముహూర్తం లేకుండా వాళ్ళకి చేయలేం కదా. లక్కీ ఏంటంటే 4 తర్వాత 6 గంటల్లోపు ఎప్పుడైనా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయొచ్చు అన్నారు. ఒప్పుకుంటాను బుజ్జి, మనకే అలా దొరికిందని. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేయాలని ఎందుకు అనుకున్నానో తెలుసా కన్నా? షష్ఠపూర్తి చేసుకునే దంపతుల ఆశీర్వాదం జంటగా తీసుకుంటే వారి వైవాహిక జీవితాలు కూడా అంతే అన్యోన్యంగా జరిగిపోతాయి అని అంటారంట. మరి వరుణ్ స్నేహ కూడా జంటగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అంటే కనీసం ఎంగేజ్మెంట్ అన్నా అవ్వాలి కదా. లేదంటే వచ్చిన గెస్టులందరూ ఒక్కొక్క మాట విసురుతూ ఉంటారు. అలాంటి మాటలు వాళ్ళు పడకూడదు, మనం వినకూడదు. అందుకే నాకు ఈ ఎంగేజ్మెంట్ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నాకెప్పుడో వచ్చింది బుజ్జి. రాజేష్ మావయ్య గారు కొద్దిగా భయస్తులు కదా. మనం మన ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో స్నేహ పెళ్లి చేసేస్తే బెస్ట్ ఏమో, ఇంకా ఈ పిల్లలు ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదు అని 4-5 సార్లు అన్నారు. వాళ్ళ అమ్మగారు ఏమైనా ఫోర్స్ చేస్తున్నారేమో. ఇందాక అనురాధ అత్త కూడా అంటుంది కదా, ఆవిడ భయపడుతున్నారు అని. అప్పటి నుంచి నాకు కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేస్తే వాళ్ళ భయాలు పోతాయేమో అని అనిపించింది. కానీ అమ్మ వాళ్ళకు తెలుసు కదా ఆ విషయాలు అని వదిలేశాను నేను. మళ్ళీ నీకు అలాంటి ఆలోచన రాగానే అది కరెక్ట్ అనిపించింది నాకు. కన్నా, భయాలుంటాయి, మాట అనుకున్నాం కానీ అసలు ఇంకేం మాట్లాడలేదు కదా. ఆ రోజు నుంచి కూడా ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. కనీసం నిశ్చితార్థం కూడా చేసుకోలేదు. ఊరక మాట అంటేనే ఆగిపోయారా? తర్వాత వాళ్ళ మాట మార్చుకుంటే ఏం చేస్తారు అని. జనాల నోళ్ళు మామూలుగా ఉంటాయా? ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడతారు. ఇంతవరకు మన కుటుంబం గురించి మాట్లాడే అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు మనం. ఇక ముందు కూడా ఇవ్వకూడదు. అందుకే నేను ఈ ప్రపోజల్ పెట్టాను అందరి ముందు. రేపు ఫంక్షన్లో వాళ్ళిద్దరూ కొంచెం చనువుగా ఉంటే వచ్చిన గెస్ట్ కంపల్సరీ ఏదో ఒక మాట అడుగుతారు మనల్ని. ప్రతి వాళ్ళకి అవును, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాం అని చెప్పే కన్నా వాళ్ళ ఎంగేజ్మెంట్తో వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. మనం ముందు ఎంగేజ్మెంట్ చేసిన గెస్టులందరూ వచ్చాక మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఈరోజు అయ్యిందని అనౌన్స్మెంట్ చేస్తే అయిపోతుంది అని అంటుంది ఐషు. పర్వాలేదు బుజ్జి, ఈ మధ్య నీ బ్రెయిన్ షార్ప్గానే పనిచేస్తుంది అని అంటూ ఐషు ఎద మీద తలవాల్చుతాడు. అవునవును, మరి మీ సతిగా ఆ మాత్రం షార్ప్గా పని చేయకపోతే తేడాలు వచ్చేవి మరి అని
శివ్ తలలో వేలు పెట్టి చిన్నగా మసాజ్ చేస్తూ అంటుంది. ఓకే, ఇంక పడుకో. రేపు ఎల్లుండి నీకు రెస్ట్ అనేది ఉండదు అని కళ్ళు మూసుకుంటాడు శివ్. తర్వాత రోజు ఉదయాన్నే అన్వి శ్రీ దంపతులు బృందావనానికి వచ్చేస్తారు. అంతమంది ఉండేసరికి జాగ్రత్తగా శివ్ చేత రికమెండేషన్ చేయించుకొని బంగారాలు స్కూలుకి డొమ్మా కొట్టేస్తారు ఆ రోజు. ఇక పిల్లలందరూ ఉండడంతో బుజ్జిగాడికి మహా ఆనందంగా ఉంటుంది. అశ్రు చెల్లి అశ్రిత కూడా 10 నెలలు నిండుతూ ఉండడంతో చిన్న చిన్న అడుగులు వేస్తూ సందడి చేస్తుంది. అన్విని తీసుకొని వెళ్ళి ఐషు రింగ్స్ని షాపింగ్ చేసేస్తుంది. అలాగే పిల్లల కోసం విజయ గారికి బ్యాంగిల్స్, రాహు గారికి కడా కూడా సెలెక్ట్ చేసేస్తుంది. అట్నుంచి అటే స్నేహ బొటిక్కి వెళ్ళి చీర సెలెక్ట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి వర్క్ ఇచ్చేసి నువ్వు వచ్చేసాయి అని స్నేహకు చెప్పి ఇంటికి వచ్చేస్తారు ఐషు వాళ్ళు. అన్వేష్ మైక్ షాపింగ్కి వెళ్ళి వరుణ్కి కావలసిన బట్టలు తీసుకొని అట్నుంచి అటే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతారు. ఎంగేజ్మెంట్కి డెకరేషన్ చేయమని ఈవెంట్ మేనేజర్ వాళ్ళకి ఫోన్ చేసి శివ్ చెప్పేయడంతో వాళ్ళు చేయడం మొదలు పెట్టడంతో అదొకసారి చూసేసి మార్పులుంటే కొంచెం చేయించి ఇంటికి రిటర్న్ అవుతారు ఇద్దరు. శివ్ మాత్రం ఆఫీస్కి వెళ్ళక తప్పలేదు ఆ రోజు కూడా. ఆఫీస్ నుంచి సాయంత్రం 4 గంటలకి రిటర్న్ అవుతూ రేపు ఉదయం ఇంకింటికి వెళ్ళే పని లేకుండా బట్టలు తీసుకొని మిగిలిన ఫంక్షన్స్కి కూడా ఉదయాన్నే 9 కల్లా ఫంక్షన్ హాల్కి వచ్చేయండిరా, ఎవరూ మిస్ అవ్వద్దు, అంకుల్ ఆంటీ కూడా తప్పకుండా రావాలని చెప్పు అని రాజ్కి చెప్పి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు శివ్. రాగిణిని కూడా ముందు రోజే వచ్చేయమని చెప్పడంతో ఆ రోజు సాయంత్రానికి రాగిణి పాపను తీసుకొని బృందావనానికి వచ్చేస్తుంది. రాగిణిలో పూర్తిగా మార్పు రావడంతో తనని కూడా తమలో ఒకరిగా కలిపేసుకున్నారు బృందావనం సభ్యులు. రాగిణి కూతురు పిల్లలతో చక్కగా కలిసిపోయి ఇన్ని రోజులు ఎందుకమ్మా ఇక్కడికి తీసుకురాలేదు నన్ను అని అడుగుతుంది. ఆ సంతోషాన్ని మిస్ అయ్యానని ఆ చిన్ని హృదయానికి తట్టిందేమో మరి. ఇక నుంచి నీకెప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకోవాలనిపిస్తే అప్పుడు వచ్చే అని ఐషు పాపతో చెప్పగానే థ్యాంక్ యూ పిన్ని అని అంటుంది. ఏంటి రాగిని, ఒక పాపతో సరిపెట్టేయాలనుకుంటున్నావా? ఇంకొకరుంటే బాగుంటుంది కదా, మరి ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదా అని అడుగుతారు రుక్మిణి. రాగిణి సిగ్గుపడుతూ తల వంచుకోగానే రాగిణి నువ్వేనా అంత సిగ్గుపడుతుంది? వామ్మో, మరీ ఇంత మార్పు చూడలేమమ్మా, విషయమేంటి అని అడుగుతారు అన్వి శ్రీ ఇద్దరు. ఇప్పుడు నాకు 3వ నెల. మొన్న నాన్న వాళ్ళ ఇంటికి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది. మీరందరూ ఫంక్షన్ హడావుల్లో ఉంటారు కదా, అందుకే హాస్పిటల్కి వచ్చి ఐషుకి చూపించుకుందామని కూడా తర్వాత వెళ్ళొచ్చని ఆగిపోయాను అని అంటుంది రాగిణి. పోనీలే, మంచి వార్త చెప్పావు, అన్నీ శుభవార్తలే వింటున్నాం మనం అని అంటారు రాజ్యం గారు. శ్రావణి వాళ్ళని ఆ సాయంత్రమే అక్కడికి వచ్చేయమని అన్న రవి గారు దివ్య వాళ్ళు ట్రైన్ నైట్ దిగుతారు. ఉదయాన్నే వస్తాంలే అందరం కలిసి అని చెప్పేస్తారు. ఇక ఆ సాయంత్రం బృందావనం మొత్తం సందడి సందడిగా మారిపోతుంది. చైతు, రేపు ఫంక్షన్ ఉంది కదా, బాబు అన్నప్రాసన ఉంది, ఆంటీ అంకుల్ వాళ్ళు షష్ఠి పూర్తి ఉంది, గిఫ్ట్లు తీసుకోవాలి కదా, మనం షాపింగ్కి వెళ్ళి ఆ పని చూసుకుంటే బాగుంటుందేమో అని అంటుంది నిఖిత. బాబు కంటే ఏం గిఫ్ట్ తీసుకోవాలో మనకు తెలుస్తుంది, కానీ పెద్దవాళ్ళకి ఏం తీసుకోవాలో మనకేం తెలుస్తుంది నీకి అని అంటాడు చేతన్. షాప్లోకి వెళ్ళాక అత్తయ్యకి ఫోన్ చేస్తే అత్తయ్య చెప్తారు, దానికంత ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందా, ముందు పదా అని బలవంతంగా లాక్కొని షాపింగ్కి బయలుదేరుతుంది నిఖిత. అప్పుడే రమేష్ గారు ఫోన్ చేసి ఇలా షాపింగ్కి వెళ్తున్నాం నాన్న అని చెబుతుంది నిఖిత. నా తరపున కూడా ఏమైనా తీసుకురా, మనీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని రమేష్ గారు అనగానే మనందరం ఒకటే నాన్న, మళ్ళీ నువ్వు స్పెషల్గా ఏం తీసుకో అవసరం లేదులే, నువ్వేం మనీ ట్రాన్స్ఫర్ చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది నిఖిత. మీ నాన్నని కూడా వచ్చి మనతో ఉండమంటే ఎందుకంత బెట్ చేస్తున్నారు, ఒక్కరు ఎలా ఉంటున్నారు బాబు అసలు అని అంటాడు చేతన్. ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషి అయినా ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడతారు, కానీ కూతురు అత్తగారి ఇంటికి వచ్చి ఉండరు బాబు అని అంటుంది నిఖిత. మన ఇంట్లో ఉంటే
ఆయన ఆత్మాభిమానానికి ఏమైనా భంగం వాటిల్లుతుందా? అమ్మా నాన్న కూడా చెప్పారు కదా వచ్చేయమని. వదిలే చేతన్, అలా రాలేరులే అని నిఖిత అనగానే, నాకెందుకులే మీ ఇష్టం అని షాప్ రావడంతో షాప్లోకి వెళ్తూ అంటాడు. బృందావనంలో రాత్రి అందరూ త్వరగా డిన్నర్ చేసేసి ఉదయాన్నే ఫంక్షన్స్ ఉన్నాయని ఆ రాత్రి తొందరగానే నిద్రకి స్వాగతం పలికేస్తారు. రాత్రి 10 అయ్యేసరికి రవి గారు దివ్య కూడా హరి గారి ఇంటికి చేరుకుంటారు. వాళ్ళని చూసిన రేఖ గారు, ఈసారైనా శారద వస్తుందేమో అనుకున్నాను. ఏం మనిషి అసలు, ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయం తీసుకుందా ఏంటి అని అంటారు. ఇక తన గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. కొంతమంది మారరు, వాళ్ళలో మార్పు చూడాలనుకోవడం కూడా వేస్ట్. అందుకే మేము అసలు వదిలేసాం. ఉంటదిలే కోరివి దెయ్యంలాగా ఒక్కతే అని అంటారు రవిగారు. రవిగారు ముందే రేఖ గారికి చెప్పడంతో అన్నప్రాసనకి కావలసిన వెండి గిన్నె, గ్లాస్, స్పూన్, ప్లేట్ కూడా కొని ఉంచుతారు. అవన్నీ రవిగారి చేతికి అందిస్తారు రేఖ గారు. మీరే ఇవ్వండి వదిన, పర్వాలేదు, దంపతులుగా మీ ఇద్దరూ కలిసి వాడికి ఇచ్చేసేయండి అని అన్నా, ఏం అవసరం లేదు, దీనికి దంపతులు కలిసి ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. మీ మనవడికి నీ చేతులతోనే ఇవ్వు రేపు అక్కడ అని హరిగారు అంటారు. సరే ఉదయాన్నే ఇద్దురులే, ఇప్పుడెందుకు అని అనడంతో, చూస్తారని ఇచ్చానులే అని అంటారు రేఖా గారు. వాటిని చూసి, ఇంకొంచెం పెద్దవి తీసుకోవాల్సింది వదినా, ఎందుకు ఇంకా డబ్బులు మిగిల్చారు అని అంటారు రవి గారు. ఇంకా పెద్దవెందుకు, అవి సరిపోవా వాడికి అని నవ్వుతూ అంటారు రేఖా గారు. ఇచ్చేది రావుగారి మనవడంటే అన్నీ గొప్పగా ఉండాలి కదా అని రవి గారు అనగానే, గొప్పలు చూసే ఫ్యామిలీ కదని తెలిసి కూడా ఇంకా ఎందుకు నువ్వు ఎప్పుడు అదే ఆలోచిస్తావు? ఇదిగో వాడికి డ్రెస్ కూడా తీసుకున్నానని అది కూడా చూపిస్తారు రేఖా గారు. అమృత ఫీల్ అవ్వకూడదు వదినా, పుట్టింటి తరపున ఏమీ రాలేదని, అందుకే ఉన్నంతలో చేయాలన్న తపన అని రవి గారు అనగానే, అమృత పుట్టింటి తరపున మేము ఇలా తీసుకొస్తున్నాం, మీరు తీసుకోవద్దని నేను ఫోన్ చేసి చెప్తేనే ఇంతెత్తున లేచారు వాళ్ళు. పుట్టింటి నుంచి తేవాలి, అది సాంప్రదాయం కదా అని ఎలాగో సర్ది చెప్పి ఇవన్నీ తీసుకున్నాను అని అంటారు రేఖా గారు. సరే సరే పడుకోండి, ఉదయాన్నే లేవాలని హరిగారు అనడంతో అందరూ వెళ్ళి పడుకుంటారు. ఉదయాన్నే 7 గంటలకి విజయ గారి దంపతులు, వాణి దంపతులు బుజ్జిగాడిని తీసుకొని గుడికి వెళ్ళిపోతారు. ముందే అన్న సంతర్పణకు డబ్బులు ఇచ్చేయడంతో గుడికి వెళ్ళగానే ముందు బుజ్జిగాడి పేరు మీద అర్చన చేయించి, తర్వాత స్నేహ వరుణ్ కోసం తెచ్చిన రింగ్స్ దేవుడి దగ్గర పెట్టించి వాళ్ళ పేరు మీద కూడా అర్చన చేయిస్తారు విజయ గారు. పూజారి గారు, అలాగే సాంబశివరావు విజయ గారి పేరు మీద కూడా అర్చన చేయండి అని నరసింహ గారు చెబుతారు. మా పేర్ల మీద ఎందుకు అని రావు గారు అనగానే, ఇంటికి పెద్ద మీరు, మీ పేరు మీద అర్చన చేస్తే ఇక అందరి పేరు మీద చేయించినట్టే, అందుకే చేయిస్తున్నాంలే. ఇప్పుడు అందరి పేర్ల మీద చేయించాలి అంటే కష్టం, ఇక్కడే టైం అయిపోతుంది అని అంటారు నరసింహ గారు నవ్వుతూ. అర్చన చేయించేశాక మధ్యాహ్నం ఎలాగో అక్కడ ఉండం కదా అని ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన పులిహారని బుజ్జిగాడి చేతుల మీదుగా ఒక 5గురికి ప్రసాదంగా ఇప్పించి, మిగిలింది వచ్చిన వాళ్ళకి పంచమని చెప్పి ఇచ్చేసి ఇంటికి బయలుదేరుతారు. 9 అయ్యేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్లు పూర్తి చేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి బయలుదేరుతారు. 9:30కి ఫంక్షన్ హాల్కి అందరూ చేరుకోవడంతో విజయ గారు, రావు గారి చేతుల మీదే ఆ ఫంక్షన్ హాల్ని ఓపెనింగ్ చేయించి అందరూ లోపలికి వెళ్తారు. లోపలికి వచ్చిన వరుణ్, ఇదేంటన్నయ్య ఇక్కడ కూడా చిన్న డెకరేషన్ చేయించారు అని ఒక పక్కగా ఉన్న డెకరేషన్ని చూసి అడుగుతాడు. దానితో కొంచెం పనుందిలే, ముందు ఎంగేజ్మెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం మీ పెద్ద మమ్మీకి డాడీకి అని శివ్ చిన్నగా చెబుతాడు. ఓహో, అది కూడా చేయిస్తున్నారా, నైస్ అని ఆ టాపిక్ అక్కడితో వదిలేస్తాడు వరుణ్. అప్పటికే హరిగారి ఫ్యామిలీ రవిగారితో సహా వచ్చేయడంతో దివ్య రాగానే బుజ్జిగాడిని ఎత్తుకొని ముద్దాడడం మొదలు పెడుతుంది. ఆయు వాళ్ళు కూడా తమెప్పుడు ఉండదు కదా అని
పాపం ఈ రోజుకి బుజ్జిగాడితో తనని ఆడుకొనిద్దాంలే అన్నట్లుగా వదిలేసి, అప్పటికే రాజ్ పిల్లలు, హన్సిక కూడా జాయిన్ అయిపోవడంతో వాళ్ళతో సందడి సందడిగా అల్లరి చేయడం మొదలు పెడతారు. రవిగారు అమృత చేతికి బుజ్జిగాడి కోసం తెచ్చిన డ్రెస్సులు, వెండి వస్తువులు ఇవ్వడంతో, ఎందుకు నాన్న నువ్వు ఇవి తేవడం అని అంటుంది అమృత. నా తృప్తి కోసం, నా కూతురు సంతోషం కోసం, నా మనవడికి తాతగా చేయాల్సిన నా బాధ్యత కోసం అని రవిగారు నవ్వుతూ అంటారు. పిన్ని వస్తే బాగుండేది నాన్న అని బాధగా అంటుంది అమృత. అసలు ఆ పేరు కూడా ఇంక నీ నోటి నుంచి ఎందుకు ఎత్తడం, వదిలేసే అని దివ్య దగ్గరున్న బాబుని తీసుకొని మనవణ్ణి ముద్దు చేసి దివ్య చేతికిచ్చి రావుగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు రవిగారు. బాధగా ఉన్న అమృత మొహాన్ని చూసి, కొందరి గురించి బాధపడ్డం కూడా అనవసరం అమ్మో, వెళ్ళు, వెళ్ళి మీ నాన్న ఇచ్చిన డ్రెస్ వాడికి వేసి తీసుకురాపో అని అంటారు వాణి గారు. అమృత వెంటనే ఆ పని చేయడానికి బుజ్జిగాడిని తీసుకొని రూమ్లోకి వెళుతుంది. అమృతని ఇష్టపడకపోయినా కనీసం ఆయన భార్యగా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడొచ్చి ఆయన పక్కన నిలబడితే ఆయనకి కూడా బాగుంటుంది కదా. పైకి నవ్వుతున్నా లోపల బాధ అయితే ఉంటుందిగా, అదే ఆలోచిస్తూ ఉండుంటది అమృత అని అంటారు విజయ గారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే లోపలికి వస్తున్న వారిని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కొంచెం భయం కూడా వేస్తుంది అందరికీ. కథ కొనసాగుతుంది. రూమ్లో తెల్లారుజామున లేచి ఈ ఆడియోలు చేశాను. ఇక అందాల పొదరిల్లో అప్డేట్ ఎంతుంటే అంత ఎడిట్ చేసి ఇచ్చేస్తున్నాను యార్. హృదయదాత్రి, అక్షరాల విందు అలా కాదు, అవి చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చేదాన్ని. రెండు రెండు అప్డేట్స్ కలిపి ఎడిట్ చేసి మీకు ఇక్కడ పెద్దవి ఇచ్చేవాడిని. ఇక్కడేమో అలా ఎడిట్ చేయడం కుదరటంలా, టైం చాలడం లేదు.